వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఓకే, కరెంట్ అఫైర్ లో పోయే ముందు మనం ఏంటి సార్ అంటే ఆర్ఎస్ అకాడమీ తరఫున ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్ కి సంబంధించిన ఈ డైలీ కరెంట్ అఫైర్ అనే పీడిఎఫ్ ని మీకు పొందుపరచడం జరుగుతుంది. అయితే దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి సార్ అంటే ఈ డైలీ పీడిఎఫ్ మీకు రావాలి అంటే టెలిగ్రామ్ లో ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అని టైప్ చేస్తే ఆ టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అవుతే ప్రతిరోజు కూడా మేము చెప్పే యూట్యూబ్ ఆన్లైన్ క్లాసులు కానీ అండ్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కానీ ఇతర ముఖ్యమైన అంశాలు కూడా మీకు అందించబడుతుంది. అదే ఆర్ఎస్ అకాడమీలో రేపటి రోజున అంటే రేపు శనివారం రోజున మనము ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ అనేది 6వ టెస్ట్ ని నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు ఆ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడంతో పాటు దాని యొక్క ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనము ఈ యొక్క ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యూట్యూబ్ ఛానల్లో దాన్ని పెట్టడం జరుగుతుంది. అయితే ఈ రోజు కరెంట్ అఫైర్ లో ముందుగా మనకి 4 కొత్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఓకే సుప్రీం కోర్టు కొలిజియం కు సిఫార్సు చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా కానీ ఇతర న్యాయమూర్తులు చేపట్టాలి అంటే ఈ యొక్క సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీం కోర్టు సిజేఐ నేతృత్వంలో ఉన్న కొలిజియం ఏదైతే ఉందో ఈ కొలిజియం ఏం చేస్తుంది సార్ అంటే సిఫార్సు చేయడం జరుగుతుంది. అంటే ఏ దానికి ఇచ్చేసారు సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మేఘాలయ అండ్ లడాక్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఈ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్న కొలిజియం సిఫార్సు చేయడం జరిగింది. ఎవరున్నారు సార్ అంటే మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు సార్ అంటే మనకి జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీ. ఎవరు సార్ అంటే జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీ. అదే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు సార్ అంటే జస్టిస్ తాషి రబ్సాన్. ఓకే, దాని తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్. ఎవరు సార్ అంటే జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్. అదే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు సార్ అంటే జస్టిస్ జిఎస్ సంధావాలియా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. కానీ ఈ 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించవలసిందిగా ఈ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్న కొలిజియం సిఫార్సు చేయడం జరిగింది. ఈ కొలిజియం సిఫార్సు మేరకు ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు సార్ అంటే భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనిని నియమించడం జరుగుతుంది మనకి. దానితో పాటు ఇంకోటి ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మొత్తం కూడా ఎన్ని హైకోర్టులు ఉన్నాయి సార్ అంటే 25 హైకోర్టులు కలవు. ఎన్ని హైకోర్టులు ఉన్నాయి సార్ అంటే మనకి 25 హైకోర్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే 25 హైకోర్టులు ఉంటే 25వ హైకోర్టు ఏది సార్ అంటే మనకి 25వ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది 2019 జనవరి 1న ఏర్పాటైంది. అయితే ప్రెసిడెంట్ సుప్రీం కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే జస్టిస్ చంద్రచూడ్ గారు ఉండడం జరుగుతుంది. చంద్రచూడ్ గారు మనకి ఉండడం జరుగుతుంది. డివై చంద్రచూడ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయితే మొట్టమొదటి హైకోర్టు ఏది సార్ అంటే అలహాబాద్ హైకోర్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రశ్న ఏంటి సార్ అంటే మొట్టమొదటి హైకోర్టు అలహాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ అలహాబాద్ హైకోర్టు 4వ హైకోర్టు మనకి. అయితే మొట్టమొదటి ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే బాంబే, కలకత్తా అండ్ ఈ మద్రాస్ లో ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ప్రశ్న ఏంటి సార్ అంటే అలహాబాద్ హైకోర్టు 4వ హైకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు అవడం జరిగినది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే మనము 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇది ఎప్పుడు సార్ అంటే 2024వ సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 తేదీల మధ్య. ఎప్పుడు సార్ అంటే నవంబర్ ఎప్పుడు సార్ అంటే నవంబర్ 20 నుంచి 28 తేదీల మధ్య ఇది జరగడం జరుగుతుంది.
ఏది సార్ అంటే 55వ, ఓకేనన్నా, 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది మనకి జరుగుతుంది. అయితే దీని యొక్క చిత్ర నిర్మాణం కోసం బెస్ట్ డబ్ల్యూ ఇండియన్ ఫిలిం యాక్షన్ 2024 అనే పేరుతో దీని యొక్క లోగోను కూడా నిర్వహించడం జరుగుతుంది మనకి. అయితే భారతదేశంలో తొలి భారతీయ చలనచిత్ర విభాగం 2024లో భారతీయ తొలి చిత్రాల పైన దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇది కాబట్టి దీనికి సంబంధించిన డేటా మనకు PDF లో పొందుపరచడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని నీట్గా ఇచ్చేయడం చదువుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే 2031 నాటికి భారతదేశం ఏదైతే మన భారతదేశం ఉంటుందో ఈ భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందిగా ప్రకటించడం జరుగుతుంది. అయితే 2024 మార్చి నాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది సార్ అంటే మనకి 8.2% ఉండడం జరుగుతుంది మనకి. అయితే గతంలో 7.3% ఉండేది. 2024 నాటికి 8.2% చేరడం జరుగుతుంది మనకి. ఇది కానీ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయితే ప్రజెంట్ భారతదేశం ప్రపంచంలో 8వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే భారతదేశం ప్రజెంట్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రజెంట్ భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనన్న, ఇటీవల 2023లోనే ఓకే ఈ యొక్క బ్రిటన్ ని నెట్టివేసి 5వ స్థానానికి భారతదేశం వచ్చింది. అయితే 2030 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండడం జరుగుతుంది మనకి. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే భారతదేశం యొక్క క్యాబినెట్ అంటే ప్రధానమంత్రి అధ్యక్షన ఉండే ఏది సార్ అంటే క్యాబినెట్. భారతదేశం అధ్యక్షన ఉండే ఈ క్యాబినెట్ విషయానికి క్యాబినెట్ ఏం చేసింది సార్? క్యాబినెట్ అంటే ఓకే మొత్తం 4 స్పేస్ ప్రాజెక్టులను ఆమోదించడం జరిగింది. స్పేస్ ప్రాజెక్టులను ఆమోదించడం జరిగింది. ఆ స్పేస్ ప్రాజెక్ట్ లో ఏమేమి ఉన్నాయి సార్ అంటే చంద్రయాన్ 4 అనేది ఉంది. ఇప్పటిదాకా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగించాం. అంటే చంద్రయాన్ 4 గురించి ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత వీనస్ ఆర్బిట్ మిషన్. ఇంకోటి ఏది సార్ అంటే వీనస్ ఆర్బిట్ మిషన్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత భారతీయ అనారక్ష స్టేషన్ అని కూడా ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ కూడా మనకి మొత్తం 4 ప్రాజెక్టులను ఆమోదించడం జరుగుతుంది మనకి. ఓకే దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏం చేసింది సార్ మన ఆర్ఎస్ అకాడమీ PDF లో పొందుపరిచాం. ఇది కావాలంటే మీరు ఆర్ఎస్ అకాడమీ ఓకే కర్నూల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ వీడియోతో పాటు దీనికి సంబంధించిన స్టాండర్డ్ జీకే తో కూడా కరెంట్ అఫైర్ ని మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే 2 తెలుగు రాష్ట్రాల్లోనే PDF ను సమగ్రంగా రచించి మీకు ముందుకు తీసుకొస్తున్నాం. ఓకే దాని తర్వాత మనకి దీనిని మొత్తం కూడా అంతరిక్ష మ్యాప్ విజన్ 2047 కింద ఈ విజన్ ని రూపొందించడం జరిగింది ఈ స్పేస్ ప్రాజెక్టులను. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక నాగాలాండ్ లో ఒక ప్రత్యేకమైన మిర్చికి GI ట్యాగ్ లభించడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే ఏదైతే నాగాలాండ్ భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన ఏది సార్ అంటే నాగాలాండ్. ఈ నాగాలాండ్ లో ప్రత్యేకంగా పండించే ఒక మిర్చి ఏది సార్ అంటే నాగరాజు మిర్చి. ఏంటి సార్ అంటే ఈ మిర్చి పేరు నాగరాజు మిర్చి. ఇది సొలానేసి కుటుంబానికి చెందిన క్యాప్సికం జాతి నన్ను ఏ దానికి చెందినది సార్ అంటే సొలానేసికి చెందిన క్యాప్సికం రకానికి చెందినది మనకి. ఓకే రాజా మిర్చా అండ్ భూతా జోలికియా అండ్ గోస్ట్ పెప్పర్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఇది నాన్న
అంటే ఈ యొక్క నాగా జాతిలో ఒక సాంస్కృతికంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ నాగాలాండ్ అనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన నాగా జాతితో ఏర్పాటైంది. ఈ నాగాలాండ్ లో ఉన్న ప్రముఖమైన కొండలనే మనం ఏమంటాం సార్ అంటే నాగా కొండలు అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ నాగా కొండలు అని పిలుస్తున్నాం. ఇక్కడే ఈశాన్య రాష్ట్రాలలో ఓకేనా, ఈశాన్య రాష్ట్రాలలో ఎత్తైన శిఖరం అయిన సారామతి ఏది సార్ అంటే సారామతి. ఈ సారామతి కూడా ఎక్కడ ఉంది సార్ అంటే ఈ నాగాలాండ్ లోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా నీట్ గా రాసుకున్నాను. మనకి నెక్స్ట్ దీనికి సంబంధించిన నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే 5వ ఆసియా ఛాంపియన్ ట్రోఫీని భారతదేశం గెలుచుకోవడం జరిగింది. ఇటీవల మనకి 2024లో జరిగిన ఈ ఓకేనన్న 5వ ఆసియా ఛాంపియన్ ట్రోఫీను ఓకేనన్న ఎవరు మన భారతదేశం గెలుచుకోవడం, పురుషుల జట్టు గెలుచుకుంది. ఓకే, చైనాను 1-0తో ఓడించి భారతదేశం గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఓకేనన్న దీంట్లో మనకి ఇప్పుడు దాకా భారతదేశం 5 టైటిళ్లను గెలుపొందడం జరిగింది. భారతదేశం అంటే పురుషుల హాకీ ఛాంపియన్ లో ఇప్పుడు దాకా ఎన్ని గెలుచుకుంది సార్ అంటే భారతదేశం 5 గెలుచుకోవడం జరుగుతుంది. ఓకేనన్న ఓకే, ఇలాగ మనకి ఈ ఆసియా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించిన మొత్తం డేటా కూడా మనం పీడిఎఫ్ లో పొందుపరిచాం. దాంట్లో చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే స్వచ్ఛ భారత్ ఓకే స్వభావ స్వచ్ఛ సంస్కార స్వచ్ఛత 4S అనే దాన్ని తీసుకొచ్చారు నాన్న. ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ ఉంటుందో ఏది సార్ అంటే మనకి ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ ఉంటుందో ఈ స్వచ్ఛ భారతదేశం థీమ్ గా మనకి ఓకే స్వభావ స్వచ్ఛ సంస్కార్ స్వచ్ఛ అని 2024లో ప్రచార కార్యక్రమాన్ని ఇచ్చేయడం జరిగింది. ఏంటి సార్ ప్రచార కార్యక్రమం అంటే స్వభావ స్వచ్ఛత సంస్కార్ ఓకే సంస్కార్ స్వచ్ఛత 4S అనే దాన్ని అంటే దీంట్లో కొన్ని రకాల కార్యక్రమాలు తీసుకొచ్చారు. స్వచ్ఛతకి భాగీదార్ అనే ప్రచారం అండ్ దాని తర్వాత సంపూర్ణ స్వచ్ఛత అని అండ్ సఫాయి మిత్ర సురక్ష శిబిర్ అని కార్యక్రమాలను ఇచ్చేయడం జరిగింది. అయితే గతంలో మనకి ఇది అక్టోబర్ 2వ తారీఖున 2014వ సంవత్సరం సమయంలో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నా మనం. టీ పరిశ్రమలో సంస్కరణలు అవసరం. ఎందుకంటే 2024లో తేయాకు ఉత్పత్తిలో తగ్గుదల కనిపించడం జరిగింది. 2014లో తేయాకు ఉత్పత్తిలో తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా అస్సాము పశ్చిమ బెంగాల్ టీలకు దాదాపుగా 13% ధర పెరగడం జరిగినది. అంటే దీనికి అనుగుణంగా ఏం చేయాలి సార్ అంటే ఈ యొక్క సంస్కరణలు తీసుకురావాలి. అయితే భారతదేశంలో అత్యధికంగా టీ తోటలు ఎక్కడున్నాయి సార్ అంటే అస్సాం రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఎక్కడ సార్ అంటే వెస్ట్ బెంగాల్. అదే నేషనల్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది సార్ అంటే అస్సాంలోని ఎక్కడుంది సార్ అంటే జోర్హట్ అనే ప్రాంతంలోనే ఉండడం జరుగుతుంది. మనకి ఈ అస్సాంలో వేసవి కాలంలో ఈ టీ తోటల పైన కురిసే వర్షపాతాన్ని ఏమంటాం సార్ అంటే టీ షవర్స్ లేదా తేయాకు చల్లులు లేదా వీటిని నార్వేస్టార్లు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే టీ ఏది సార్ అంటే బ్లాక్ టీగా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే టీ ఏది సార్ అంటే బ్లాక్ టీగా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఒక పథకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరే ఏమంటాం సార్ అంటే ఎన్పిఎస్ వాత్సల్య అనే పథకంను ప్రారంభించడం జరిగింది.
యూనియన్ బడ్జెట్ అయినా లేదా కేంద్ర బడ్జెట్ అయినా 2024-25 బడ్జెట్ లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకోసం ప్రవేశపెట్టారు సార్ అంటే మైనర్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ మైనర్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ మైనర్ పిల్లల తరపున తల్లిదండ్రులకు సంరక్షకులకు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ పథకాన్ని జాతీయ పెన్షన్ స్కీమ్ కింద దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి సార్ అంటే ఓకేనన్న ఈ యొక్క వీళ్ళకు పాన్ కార్డు ఆధార్ కార్డు 18 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు ఈ పథకానికి అర్హులు. అయితే దీని కింద గరిష్టంగా ఎలాంటి పరిమితి లేకుండా సంవత్సరానికి ఈ మైనర్ పిల్లలకి 1000 రూపాయలు విరాళం ఇవ్వవచ్చు మనకి. అంటే ఎన్పిఎస్ వాత్సల్య అనే పథకంని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఎవరి కోసం సార్ అంటే మైనర్ పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టడం జరిగినది 2024-25 యూనియన్ బడ్జెట్ లో భాగంగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వస్తే సింధు నది జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని పాకిస్తాన్ కు భారతదేశం నోటీస్ పంపడం జరిగినది. అయితే 1960లో ఓకే ఇదే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఏ రెండు దేశాల మధ్య సార్ అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సింధు నది జలాల ఒప్పందం పైన సింధు నది జలాల ఒప్పందం పైన రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని ఎవరు ఇచ్చేశారు సార్ అంటే ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ ప్రపంచ బ్యాంక్ అనేది మధ్యవర్తిగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ యొక్క ఒప్పందాన్ని పునర్సంశించాలి అని ఈ యొక్క వాదన తీసుకురావడం జరిగినది మనకి. అయితే ఈ 1960 నదీ జలాల ఒప్పందం ప్రకారం ఓకే పశ్చిమ వైపు నదులు అయిన ఏది సార్ అంటే సింధు ఓకేనన్న ఏది సార్ అంటే సింధు అండ్ జీలం అండ్ చీనాబ్ వీటి మొత్తం కూడా ఎవరు ఉపయోగించుకుంటారు పాకిస్తాన్. అదే తూర్పు నదులు అయినా ఏది సార్ అంటే తూర్పు నదులు అయినా ఏదేది మనకి చీనాబ్ తర్వాత రావి అండ్ బియాస్ అండ్ సట్లెజ్ ఈ మూడు నదులు కూడా భారతదేశానికి చెందుతాయి అని పొందుపరచడం జరిగింది. అంటే ఇలాగ ఒప్పందం దీనిని మళ్ళీ సంరక్షించాలి అని చెప్పారు. గతంలో దీనిపైన బాగ్లీహార్ ప్రాజెక్ట్ అండ్ కిషన్ గంగా విద్యుత్ ప్రాజెక్టు ఇవి వివాదాస్పదంగా కూడా నిలిచడం జరిగింది. దానిపైన పునర్సంరక్షించాలని పాకిస్తాన్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్ళిపోతే ఒక దేశం ఒక పోల్ లేదా ఒక దేశం ఒక ఎన్నిక అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. ఏంటి సార్ అంటే ఒక దేశం ఒక ఎన్నిక అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇదేంటి సార్ ఒక దేశం ఒక ఎన్నిక అనేది ఒక దేశం ఒక ఎన్నిక అంటే ఏమిటి సార్? భారతదేశంలో ఉన్న లోక్సభకు రాష్ట్రాలకు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నిక జరగాల. ఎవరెవరికి సార్ అంటే భారతదేశంలో ఉన్న లోక్సభ అండ్ రెండవది రాష్ట్ర శాసనసభలకు అండ్ దాని తర్వాత స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నిక జరగాలని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. గతంలో దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించడం జరిగింది. గతంలో ఎవరి అధ్యక్షన సార్ అంటే రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ అధ్యక్షన కమిటీ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క ఒకేసారి ఎన్నికలు జరగాలి అంటే దాదాపుగా రాజ్యాంగంలో 18 రాజ్యాంగ సవరణలు చేయాలని కూడా ప్రతిపాదించడం జరిగింది. 18 రాజ్యాంగ సవరణలు అనేవి చెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది మనకి. ఎందుకు సార్? 1 నేషన్ 1 ఎలక్షన్, ఒక దేశం ఒక ఎలక్షన్
అంటే ఏంటి సార్ అంటే మనకి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం వలన ఖర్చును తగ్గించవచ్చు అండ్ వాటికి సంబంధిత ఆ, అంశాలు కూడా ఇచ్చేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశం వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి సార్ అంటే మొదటి ఎన్నికలైన 1951, 52 అండ్ రెండవది 1957 అండ్ 1962 అండ్ దాని తర్వాత 1967లో. అంటే ఇప్పటిదాకా భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగినది 1951, 52లో అండ్ 1957 అండ్ 1962, 1962, 67లో ఈ యొక్క ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం జరిగినది. దీనిపైన సమగ్ర నివేదికను ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ గతంలోనే ఇవ్వడం జరిగింది. దీనిపైన ఏకగ్రీవంగా మంత్రివర్గం దీన్ని తీర్మానించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనము ఓకేనా, ఇది ఈ రోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ఈ యొక్క కరెంట్ అఫైర్ మ్యాగజైన్ లో మీకు పొందుపరచడం జరుగుతుంది. ఏవైనా ముఖ్యమైన విషయాలు ఉంటే మన ఆర్ఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. దాంతో పాటు రేపు ఆర్ఎస్ అకాడమీ తరపున రాసే విద్యార్థులందరూ కూడా ఆల్ ద బెస్ట్. రేపు మన ఆర్ఎస్ అకాడమీలో ఈ పీసీ మెయిన్స్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ 6వ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ మీ స్వామి సార్, జై హింద్.